హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు లాస్ట్ వీడియోకు కంటిన్యూ వీడియో చూస్తున్నారు. ఈరోజు డిసెంబర్ 31 మేఘన బర్త్డే. లాస్ట్ 2 ఇయర్స్గా డిసెంబర్ 31 కర్నూలుకు వస్తున్నాము. కానీ అదే రోజు లోకల్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం, తిరిగి రిటర్న్ జర్నీ అవడం చేసేవాళ్ళం. కానీ ఈసారి 2 డేస్ స్పెండ్ చేసి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రమైన యాగంటి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. రియల్గా ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేశాము. మొత్తం 1 డేలో కవర్ చేశాము. ముందుగా మార్నింగ్ 6:30కి హాస్టల్కి వెళ్ళి అందరం కలిసి ఆటోలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్నాము. అక్కడ నుంచి బనగానపల్లి బస్ ఎక్కాము. యాగంటి క్షేత్రం బనగానపల్లి నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. మా బస్ బ్రేక్ఫాస్ట్ కోసం బేతంచెర్ల దగ్గర ఆగింది. వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ చేసాము. చాలా బాగుంది. మార్నింగ్ 10 గంటలకి బనగానపల్లి చేరుకున్నాము. అందరం కలిసి ఆటోలో యాగంటికి వెళ్ళడం జరిగింది. పర్ హెడ్ మాకు 50 రూపీస్ పడింది. అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. ఎక్కువగా రాతి నేలలు ఉండడం వలన చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉంటాయి. యాగంటి క్షేత్రానికి జస్ట్ 30 మినిట్స్లో చేరుకున్నాము. మార్నింగ్ 10:30కి ఇక్కడికి రావడం జరిగింది. ఫ్రెష్ అప్ అయ్యేందుకు లైట్గా టీ తాగాము. ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఎత్తైన శిలలు, పైనుంచి జాలువారుతున్న జలపాతాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి.
శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం లేదా యాగంటి ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయాలతో నిర్మించడం జరిగింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యాలతో పరవశింపచేసే పుణ్యక్షేత్రములలో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరములకు 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. యాగంటి క్షేత్రం పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొని ఉంది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ పేర్లతో ఇక్కడ చారిత్రక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. ఆయన శిల్పం చెక్కేటప్పుడు ఎడమకాలు బుట్టుకేలు గోరు భిన్నమైపోయింది, గుహలు పెట్టేస్తారు. అదే స్థానంలోనే అగస్త్యమాను తపస్సు వలన శివపార్వతులు ఏక్షులా రూపంలో ఉంటారు. ఎక్కడైనా శివుడు కాశీలో కానీ ఎక్కడే కానీ శివుడు లింగాకారం ఉంటాడు. అక్కడ నవగ్రహం ఉంటాయి, శరీరం ఉంటాయి. ఇక్కడ శివుడు లింగాకారం ఉంటాడు. అగస్త్యమాను తపస్సు వలన శివపార్వతులు సూర్యుడు వచ్చి నిలువన్నారు కాబట్టి ఇక నవగ్రహాలు లేవు, శిరపురావు కాకులు కలిపి రావు. ఎందుకు రావు? అగస్త్య మహాముని యజ్ఞం చేసేటప్పుడు రాక్షసుడు కాకులు పుచ్చి మాసుకుంటూరు వేశాడు. మా యజ్ఞం మీరు భంగం చేస్తామని సూర్యుడిని ఉన్నందుకు కాకు గద్దు రావాలని చెప్పించాడు. ఇది 2500 సంవత్సరాల చోళరాజులు పలురాజు కట్టించాడు. ఇప్పుడు కట్టించింది వరుసగా 3 గుహలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఒకదాని శివుడు, ఒకదాని వీరస్వామి, ఒకదాని ఎక్కి చూసారు. ఈ నంది అనేది చాలా చిన్నగా ఉండేది, గుండాకారంలో ఉండేది. 20 సంవత్సరాలకి ఒకసారి ఒక అంగుళం పెరుగుతూ ఉంటుంది. ముక్కు, చెవులు ఇంత ఉండేది ద్రావణ. కలియుగం అర్థమైనప్పుడు కాలు లెంకేస్తాయి. కలియుగంలో అప్పుడు మంచి యుగాలు వస్తాయి. కృతియుగము, ద్వాపరయుగము, త్రేతయుగము వస్తాయి. ఈ భక్తురాలు కాశీని తీసుకొచ్చి నియం కింద పెట్టుకొని ఇక్కడ పరిస్థితి చేసింది. సంతానం, పెళ్లిగానుకు పెళ్లి, ఉద్యోగము, వ్యాపారం, పితృదేవతలు అంటే ఎవరు? అత్త, మామగారు, తల్లిదండ్రులు వాళ్ళు చనిపోయిన మనస్థానం కోసం మీరు ఏమైనా కోరుకుంటున్నా నదృష్టి శనిదృష్టి లేదు. చాలామంది ముందు తప్పు చేశారు. సోమవారం రాత్రి నిద్ర చేస్తారు. మీరు ఏమైనా కోరుకుంటున్నా 101 రూపాయలు పెట్టి పనులు తాగిన భస్మం చేసుకొని మీకు మనస్థాన్ని కలుపుతారు. పితృదేవులు కూడా మనస్థానం మీ కోరిక కూడా నిలబెడతారు. మీ చెల్లి 101 రూపాయలు దేవి దీపావళి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు. శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి. ఇక్కడ మనం చూస్తున్నది యాగంటి బసవన్న. ఈ బసవన్న 20 సంవత్సరాలకు ఒకసారి 1 అంగుళం పెరుగుతుందని చెప్పడం జరిగింది. గతంలో ఈ బసవన్న చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ కాలక్రమంలో అంతకంతకు పెరుగుతూ ప్రదక్షిణలు చేసేందుకు స్థలం లేకుండా పోయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే బసవన్నకి చుట్టూ పిల్లర్స్ ఉన్నాయి. కానీ ఆ పిల్లర్స్ మధ్యలో గ్యాప్ లేకుండా తయారైంది.
యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలచే నిర్మించడం జరిగింది. చెప్పావు బాలాజీ, పెద్ద కోరిక కోరినట్టున్నదా? చాలాసేపు నుంచి కోరుతున్నావు. ఈ ఆలయంలో ప్రత్యేక దర్శనానికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే స్పర్శ దర్శనం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎవరైనా స్పర్శ దర్శనం చేసుకోవాలంటే సాంప్రదాయమైన వస్త్రాలు ధరించి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం శ్రీ అగస్త్య మహామునీశ్వరుడు తన యొక్క మంత్రోచ్చారణ ద్వారా ఈ గుహను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బొటన బ్రేలు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు. నిరాశకు లోనైన మునీశ్వరుడు శివుని కొరకు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెబుతాడు. అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుని కోరుతాడు. మనం చూస్తున్న ఈ గృహ అగస్త్య మునీశ్వరుడు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి 120 నిటారు మెట్లు ఉంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఆదిశేషుని ఆకారంలో పడమర వైపు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇతర గుహలకు పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి యాగంటి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే, చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. శివుడు ఒక పులిలాగా ఆయనకు కనబడతాడు. అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టప్ప నేగంటి శివును నేగంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడు. ఆలయానికి దగ్గరలో చిట్టప్ప గుహ కూడా మనం చూడవచ్చు. కోరికలు తీరిన వారు ఈ విధంగా స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. యాగంటిలో సాహస సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనని ఆశ్చర్యపరుస్తాయి. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ, పుష్కరణికి ఉత్తరాన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గృహ మనం చూడవచ్చు. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద. యాగంటిలో కాకులు గ్రద్దలు కనిపించకపోవడానికి ఒక విశేషత ఉంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలిచారు. విగ్రహాన్ని మలిచే సమయంలో బొటనివేలు గోరు విరిగిపోవడం, తన సంకల్పంలో లోపం ఏదైనా ఉందని సందేహించి శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సును భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధించాలని శపించడం జరిగింది. అందువల్ల ఇక్కడ కాకులు కానీ గ్రద్దలు కానీ సంచరించవు.
అక్కడి నుంచి మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాము. వచ్చే దారిలో నవాబ్ బంగ్లాని చూడడం జరిగింది. నవాబ్ బంగ్లా అనేది బనగానపల్లె సంస్థాన నవాబుల వైభవానికి ప్రతీక, ఆర్భాటానికి నిదర్శనం. ఇది బనగానపల్లె నుంచి యాగంటి వెళ్ళే దారిలో ఒక చిన్న గట్టుపైన ఉంటుంది. స్థానికంగా లభించే రాళ్లతో ఎంతో అద్భుతంగా స్పష్టంగా నిర్మించడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి కూడా దీన్ని సందర్శించేందుకు వస్తూ ఉంటారు. ఈ నవాబ్ బంగ్లాన్ని మీర్ జఫర్ అలీ ఖాన్ 1865లో నిర్మించినట్లు తెలుస్తుంది. నవాబుల దర్పానికి, ఆర్భాటాలకి సాక్ష్యంగా ఈ నవాబ్ బంగ్లా కనిపిస్తుంది. ఈ బంగ్లా దాదాపు 400 సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా చెబుతున్నారు. ఈ బంగ్లా బయటకు ఇప్పటికీ ఆకర్షణీయమైన కట్టడంగా కనిపించడం చాలా విశేషం. వన్న తగ్గలేదు. అయితే లోపలికి వెళ్ళి పరిశీలిస్తే పైభాగం దాదాపు శిథిలావస్థకు చేరింది. స్లాబుకు వేసిన ఇనుప గరండాలు తుప్పుపట్టి క్షీణస్థితిలో చేరుకోవడం చూసాము. మిగిలిన భాగం కూడా కూలడానికి సిద్ధంగా ఉంది. ఈ బంగ్లా క్రింద నేలమాళిగ నిర్మించి పైభాగంలో గదులు నిర్మించారు. పైభాగం చేరుకోవడానికి 3 వైపుల నుంచి ఒకే ఆకారంలో మెట్లు నిర్మించడం జరిగింది. మెట్లు కింద భాగంలో గది నుంచి నిర్మించారు. మొత్తం కట్టడం పెద్ద సైజులో రాళ్లతో నిర్మించారు. దాదాపు రాళ్ళని ఒకే సైజులో ఉన్నాయి. ఈ నవాబ్ బంగ్లాలో మొత్తం 9 గదులు, ఓ పెద్ద హాలు, 3 వైపులా వరండాలు, లోపల వైపు కారిడార్ ఉంది. ఇనుప గరండాలు, టేకు రీట్లు కట్టడంలో స్లాబ్కి వాడడం జరిగింది. ఇది నవాబుల వేసవి విడితిగా కానీ ఇక్కడ ఉండవచ్చు. ప్రజలు దీనిని నవాబు తన ప్రియురాలి కోసం కట్టించి ఇచ్చిన బంగ్లాగా చెబుతారు. ఇక్కడే అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది. ఇక్కడ ఆ సినిమా చేయడం వలన దీనికి అరుంధతి కోట అని కూడా చెబుతూ ఉన్నారు. తిరిగి అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. బనగానపల్లెలో శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు కొంతకాలం జీవించడం జరిగింది. అక్కడ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానానికి చేరడం జరిగింది. శ్రీ బ్రహ్మం గారు కొంతకాలం గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞానం రచన చేసేవారు. రవ్వలకొండ బనగానపల్లి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉంటుంది. ఈ కొండ గుహలలో బ్రహ్మంగారు కూర్చొని కాలజ్ఞానం రాశారు. అందుకే వీటిని బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనం చూస్తున్నది గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇల్లు. ఇక్కడ చాలా గదులు ఉన్నాయి. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ప్రత్యేకత మేము గమనించాము. ఎటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో మాకైతే అర్థం కాలేదు. ఆ రోజుల్లో ఇంత చిన్న గదులు ఎందుకు నిర్మించారు అనేది సందేహాన్ని కలిగించింది. బ్రహ్మం గారు దాదాపు 21 సంవత్సరాలు ఇక్కడ గడపడం జరిగింది. తాళపత్ర గంధాలను భద్రపరిచి దాని మీద ఒక వేప చెట్టును బ్రహ్మంగారు నాటడం జరిగింది. ఈ వేప చెట్టు కలియుగంలో మల్లెపూలు పూస్తుందని ఆయన చెప్పడం జరిగింది. బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞానం 4 భాగాలు. ప్రస్తుతం మనం తెలుసుకున్నది ఒక భాగమే. మిగిలిన 3 భాగాలు ఈ చింత చెట్టు మాను క్రింద భద్రపరచడం జరిగింది.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి. దాదాపుగా మనకు తెలిసిన వాటిల్లో పశ్చిమ దిక్కు నుంచి విషవాయువులు వచ్చి దేశాన్ని అల్లకల్లోలం చేస్తాయని చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో 2020లో మనకు తెలిసిన కరోనా వైరస్ చైనా నుంచి మన దేశానికి రావడం చాలామందిని ఇబ్బంది పెట్టడం జరిగింది. యాగంటి బసవన్న కలియుగాంతంలో కాలు దూసి రంకె వేసినప్పుడు కలియుగాంతం అవుతుందని, అప్పుడు స్వామివారు వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మరక్షణ దుష్ట శిక్షణ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అచ్చమ్మ గారు నిర్మించిన ఇంటిలోనే ధ్యానంలో ఉండేవారు. స్వామివారు నాటిన చింతమాను ఏదైనా ప్రమాదం జరుగుతుంది అన్న సంకేతం రాగానే పూలు మొత్తం వాడి రాలిపోవడం ఇక్కడ ప్రత్యేకత. తద్వారా ఏదో ప్రమాదం వస్తుందని ముందుగానే ఇక్కడ ప్రజలు గమనిస్తారట. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఎవరు ఆకలితో ఇబ్బంది పడకూడదని స్వామివారు ఇక్కడ వచ్చిన భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని అప్పటి నుంచి ఏర్పాటు చేస్తూ ఉండేవారు. కాలక్రమంలో దీన్ని కొనసాగించుతూ ఉన్నారు. ఇక్కడ మేము మధ్యాహ్నం సమయం కావడం వలన ఇక్కడే మేము నిత్యాన్నదానంలో పాల్గొని భోజనం చేశాము. చాలా బాగా ఉంది. మాకు చాలా ఆనందాన్ని కూడా కల్పించింది. అక్కడి నుంచి మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి మేము ఈవినింగ్ ఒక 6:30కి అలా కర్నూలుకు చేరుకోవడం జరిగింది. ఈవినింగ్ మేఘన బర్త్డే ఫంక్షన్, సో చిన్న స్మాల్ పార్టీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయాలని మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. मेघना हैप्पी बर्थडे मेघना हैप्पी बर्थडे मेघना हैप्पी बर्थडे मेघना